నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ముఖ్యంగా ఆయుర్వేదం అంటేనే చాలామంది నాడి పట్టుకొని చూడమంటుంటారు. ఇది ముఖ్యంగా ఆయుర్వేదం అంటే ముఖ్యంగా వాత, పిత్త, కఫ ఈ లక్షణాలను బేస్ చేసుకొని ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం సృష్టిలో ఏ విధంగా అయితే ఉన్నాయో మన శరీరంలో కూడా అవే ఉంటాయి. అందుకే బ్రహ్మాండం, పిండాండం ఒకటి అంటాం. బ్రహ్మాండం అంటే సృష్టి, పిండాండం అంటే మనం. ప్రపంచంలో ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో అవే మన శరీరంలో అంతర్లీనంగా సూక్ష్మ ఆకారంలో ఉంటాయి. అందువల్లనే ముఖ్యంగా సృష్టిలో వాయువు, సూర్యుడు, చంద్రుడు మూడు ఎలా అయితే ఉంటాయో అలానే మన శరీరంలో అక్కడ సూర్యునికి ఏ విధంగా ఉంటాడో అలా మన శరీరంలో పిత్తదోషం అనేది ఉంటుంది. చంద్రుడు ఏ విధంగా ఉంటాడో కఫదోషం అలానే ఉంటుంది. బయట గాలి ఏ విధంగా ఉంటుందో మన శరీరంలో వాతదోషం అలానే ఉంటుంది. ఇది మెయిన్. అక్కడ సూర్యుడు, చంద్రుడు, గాలి నార్మల్గా ఉంటే ఏమవుతాయి, అబ్నార్మల్గా ఉంటే ఏమవుతాయి ఉంటాయో అదేవిధంగా మన శరీరంలో కూడా ఈ వాత పిత్త కఫాలు నార్మల్గా ఉంటే ఏం లక్షణాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటే ఏం లక్షణాలు ఉంటాయి అనేది మనం నిర్ధారించవలసి ఉంటుంది. సపోజ్ సూర్యుడు నార్మల్గా ఉంటే ఏమవుతుంది, మనకు వర్షాలు టయానికి పడతాయి. అదేవిధంగా పత్రహరితం, కిరణజన్య సంయోక్రియ అవన్నీ కూడా జరుగుతాయి. అట్టనే మన శరీరంలో పిత్తదోషం నార్మల్గా ఉంటే డైజెషన్ బాగా అవుతుంది, స్కిన్ కలర్ బాగుంటుంది, మెటబాలిజం బాగుంటుంది. అక్కడ సూర్యుడు ఎక్కువ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తే ఏమవుతాయి, మొత్తము మన చెరువులు అన్ని కుంటలు అన్నీ కూడా ఎండిపోయి డీహైడ్రేషన్కి గురై అనావృష్టి ఏర్పడుతుంది. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా పిత్తం పెరగటం ద్వారా శరీరం అంతా మండడం, శరీరం నుంచి వేడిగాలు రావటం, ముక్కు నుంచి వేడిగాలు రావటం, బ్లీడింగ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇలా మనం తెలుసుకోవాలి. ఇంకా చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, నేను వాత కాన్స్టిట్యూషనా, పిత్త కాన్స్టిట్యూషనా, కఫ కాన్స్టిట్యూషనా అని. వీటిని బట్టే మన ప్రతి పేషెంట్ యొక్క శరీర తత్వం అనేది వాటి లక్షణాలను బట్టి అతను వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత అని నిర్ధారించడం జరుగుతుంది. అది ఎలా నిర్ధారిస్తారో మనం కొన్ని లక్షణాలను బట్టి. సపోజ్ ఇప్పుడు వాత ప్రకృతి లక్షణాలు ఏంటి కొన్ని మనం తెలుసుకుందాం. వాత ప్రకృతి లక్షణాలు ఏంటంటే సన్నగుంటాడు, ఈ మొహం అనేది ముందుకు కోలగా ఉంటుంది, చలికి తట్టుకోలేరు, చిన్న విషయాలకు టెన్షన్ పడతారు, అదేవిధంగా బాడీ పెయిన్స్ అని చెప్పడం ఎక్కువగా. నెక్స్ట్ ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగరు. ఓకే, నిద్ర సరిగా రాదు. ఒకవేళ వచ్చినా సరే నిద్రలో కళలు వస్తుంటాయి, గాల్లో ఎగిరిపోయినట్టు, ఆకాశం నుంచి దూకినట్టు ఇలాంటి కళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా మన స్కిన్ కూడా కొంచెం బ్లాకిష్ కలర్ ఉంటుంది. హెయిర్స్ కూడా గట్టిగా కడ్డీల్లాగా, కొంతమందికి చూస్తుంటాం హెయిర్స్ అనేది స్మూత్గా ఉండవు, గట్టిగా ఒక కడ్డీల్లాగా గట్టిగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి కొంచెం కాన్స్టిపేషన్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా నరాలకు సంబంధించిన వ్యాధులు, జాయింట్ పెయిన్స్కి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా మనకు జనరల్గా ఈ వాత ప్రకృతికి సంబంధించినటువంటి వారిలో ఉండే అవకాశం ఉంటుంది. వీటిని బట్టి అతను మనకు వాత ప్రకృతి అని మనం నిర్ధారించవచ్చు. అదేవిధంగా పిత్త ప్రకృతి, పిత్తా కాన్స్టిట్యూషన్ ఉంటే ఏమేమి లక్షణాలు ఉంటాయంటే, ఈ పిత్తా కాన్స్టిట్యూషన్ ఉంటే చిన్న విషయాలకే ఎక్కువ గొడవ పడడం, షార్ట్ టెంపర్, అదేవిధంగా ముఖ్యంగా వేసవి కాలంలో, చలికాలంలో కూడా వేడి అనటం, ముక్కు నుంచి నెక్స్ట్ శరీరం నుంచి వేడి ఆవిర్లు ఎక్కువ రావటం, తల వెంట్రుకలు త్వరగా మనకు తెల్లబడిపోవటం, ఏదైనా సరే చిన్న పడని వస్తువులు తీసుకున్నా కూడా మోషన్స్ కావటం, అంటే చిన్న పాలు తాగినా కూడా మోషన్స్ అవుతాయి. వీరికి ముఖ్యంగా స్కిన్ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, లివర్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, అసిడిటీ ఎక్కువ వస్తుంది, ఎక్కడైనా సరే మానని పుండ్లు, అల్సర్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా వీరికి కూల్ డ్రింక్స్ అంటే ఎక్కువ ఇష్టం, స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం, చలికాలం అంటే ఎక్కువ ఇష్టం, వేసవి కాలం అంటే అసలు వీళ్ళకు పడదు. ఇంకా మనకు జనరల్గా వీరికి ముఖ్యంగా ఆ మొహం కొంచెం పసుపు కలర్లో రావటం, యూరిన్ పసుపు కలర్లో ఉండటం, నెక్స్ట్ నాలుగు కూడా కొంచెం ఎక్కువగా పసుపు కలర్లో ఉండటం, ఇవన్నీ కూడా మన పిత్త ప్రకృతి యొక్క లక్షణాలు. అదే కఫ ప్రకృతి లక్షణాలు ఏంటి అంటే, కఫ ప్రకృతి లక్షణాలు వీళ్ళు సౌమ్యులు, అంటే ఎక్కువ మనకు పిడుగొచ్చి పైన పన్నా కూడా చెలించరు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు నిదానంగా ఓర్పుతో దాన్ని డెసిషన్ తీసుకుంటారు. ఇంకా మనకు ఈ కఫ ప్రకృతి వారికి ముఖ్యంగా చలి అంటే ఎక్కువ పడదు, వేడంటే ఎక్కువ ఇష్టం. ఈ కఫ ప్రకృతి వారు ఎక్కువ హైట్ ఉంటారు, వెయిట్ దాని తగినట్టు ఉంటారు, మొత్తం శరీర సౌష్ఠవంతో చూడ్డానికి అందంగా ఉంటారు. అదేవిధంగా మనకు వెంట్రుకలు అనేటి స్మూత్గా దృఢంగా ఉంటాయి. అదేవిధంగా జాయింట్స్ కూడా మనకు బాగా దృఢంగా
మాంసంతో కూడుకొని ఇవన్నీ కూడా ఉంటాయి. ఓరే వీరి కఫదోషంలో వచ్చేటువంటి మార్పు వల్ల వీరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వెయిట్ ఎక్కువ ఉండటం, హైపోథైరాయిడ్ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, గుండెకు సంబంధించిన సమస్యలు రావటం, ఇవన్నీ ఈ కఫ కాన్స్టిట్యూషన్ వారికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ లక్షణాలను బట్టి అది వాతమా, పిత్తమా, కఫమా రెండు కూడా కలిపి ఉండొచ్చు. వాత పిత్తం, పిత్త కఫం, కఫం వాతం, లేదా మూడు కలిపి ఉండొచ్చు. వాటిని బట్టి మనం ఆయుర్వేద ట్రీట్మెంట్ అంతా కూడా దీన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఆ లక్షణాలను బట్టి ఈ వాత కాన్స్టిట్యూషన్ వారికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, పిత్త కాన్స్టిట్యూషన్ వారికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కఫ ప్రకృతి వారికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ శరీర తత్వాన్ని మనం అంచనా వేసిన తర్వాతనే మెడిసిన్స్ ఇస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో మెయిన్ చేసేదంతా కూడా ఇదే. పేషెంట్ వచ్చిన తర్వాత డిసీజ్ కంటే కూడా అతని కాన్స్టిట్యూషన్ ఏంది, వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత, దాన్ని నిర్ధారించి మనం మెడిసిన్ ఇస్తే త్వరగా మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళా వ్యాధి అనేది తిరగబెట్టకుండా కూడా ఉంటుంది.